మనం ప్రేమించే మన పిల్లల నుండి మనం దూరం అవుతున్నామా? లేక మనమే వారిని ప్రశాంతంగా ఉండనిస్తున్నామా? అనే సందిగ్ధంలో ఉన్న పెద్దలందరికీ ఒక చిన్న హితవు. ప్రియమైన పెద్దలకు మీ మనసు తేలికపరిచే కొన్ని మాటలు. జీవితపు సంధ్యా సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన 5 సత్యాలు. 1, కాలంతో పాటు బంధాల రూపం మారుతుంది. మీ పిల్లలకి మీ మీద ప్రేమ లేదని ఎప్పుడు అనుకోకండి. చిన్నప్పుడు మీ వేలు పట్టుకుని నడిచిన ఆ పాదాలు ఇప్పుడు బతుకు పోరాటంలో వేగంగా పరిగెడుతున్నాయి. వారి జీవితం వేగంగా ఉంది. మీ జీవితం నెమ్మదిగా ఉంది. ఈ వేగాల మధ్య తేడానే మనం దూరం అనుకుంటాం. కానీ అది దూరం కాదు. కేవలం కాలం తెచ్చిన మార్పు మాత్రమే. 2, అడగని సాన్నిధ్యం అగౌరవాన్ని తెస్తుంది. సొంత పిల్లలే కదా అని అతిగా వెళ్ళడం, వారి విషయాలు తలదొరచడం వల్ల ఒక్కోసారి మీరు వారి ఇంట్లో అతిథిలా మారిపోయే ప్రమాదం ఉంది. మాటల కంటే మౌనం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. మీరు ఎంత తక్కువగా వెళ్తే వెళ్ళిన ఆ కొద్దిసేపు మీకు దక్కే గౌరవం అంత ఎక్కువగా ఉంటుంది. 3, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. ఇన్నాళ్ళు పిల్లల కోసం, వారి ఇష్టిష్టాల కోసం బతికారు. ఇకనైనా మీకోసం మీరు బతకండి. మీ మధ్యాహ్నపు నిశ్శబ్దాన్ని భయంగా కాకుండా ఒక వరంగా భావించండి. ఒక పాత పాట, నచ్చిన పుస్తకం లేదా పెరట్లోని మొక్కలు ఇవే మీకు నిజమైన తోడు. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ పిల్లలు కూడా నిశ్చింతంగా ఉంటారు. 4, ప్రేమను ప్రార్థనగా మార్చుకోండి. పిల్లల దగ్గరికి వెళ్ళడమే ప్రేమ అనుకోకండి. మీ మౌనంలో, మీ ప్రార్థనలో వారి క్షేమాన్ని కోరుకోవడం కూడా గొప్ప ప్రేమే. వారి ఉరుకుల పరుగుల జీవితంలో మీరు ఒక ఒత్తిడిలా కాకుండా ఒక చల్లని నీడలా ఉండండి. మీరు దూరంగా ఉన్నా మీ దీవెనలు వారిని కాపాడుతూనే ఉంటాయి. 5, బలంతో బంధాల కంటే మనశ్శాంతి మిన్న. 60 ఏళ్ళ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఎవరి కోసమో ఎదురు చూడటం మానేయండి. ఫోన్ కాల్స్ లేదా విజిట్స్తో ప్రేమను కొలవకండి. ఎప్పుడైతే మీరు ఆశించడం మానేస్తారో అప్పుడే మీ గుండె మీద ఉన్న బరువు దిగిపోతుంది. అప్పుడే మీకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. ఒక చిన్న సలహా, మీ పిల్లలు ఇంటి గడప తొక్కడం తగ్గించడం అంటే వాళ్ళని వదిలేయడం కాదు, మిమ్మల్ని మీరు వెతుక్కోవడం. మీ ఆత్మగౌరవం మీ చేతుల్లో ఉంది. ముఖం మీద చిరునవ్వుతో, మనసులో ప్రశాంతతతో ఈ జీవితపు సంధ్య సమయాన్ని ఆస్వాదించండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.